జమ్మూ కాశ్మీర్ కుప్వారాలో ఎన్కౌంటర్ జరిగింది. ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. ఇక ఉగ్రవాదుల కోసం బలగాల సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జమ్మూ కాశ్మీర్ కుప్వారాలో ఎన్కౌంటర్ జరిగింది. ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. ఉగ్రవాదుల కోసం బలగాల సెర్చ్ ఆపరేషన్ అయితే కొనసాగుతోంది. ఓవరాల్ గా అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఢిల్లీ కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, జమ్మూ కాశ్మీర్ కుప్వారాలో కాల్పుల మోత కొనసాగింది. భద్రతా దళాలు ఉగ్రవాదుల మధ్య కాల్పులు జరిగాయి. అయితే భద్రతా దళాల కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. కుప్వారాలోని ఉగ్రవాదులు చొరబాటుకు ప్రయత్నించారని భద్రతా దళాలకు సమాచారం అందించిన నిఘా వర్గాల సమాచారంతో కేరళ సెక్టర్ లో ఉమ్మడి ఆపరేషన్ ప్రారంభించి జమ్మూ కాశ్మీర్ పోలీసులతో పాటు సిఆర్పిఎఫ్ అదేవిధంగా భారత ఆర్మీ కూడా ఈ రోజు ఈ షూటింగ్ లో పాల్గొనడం జరిగింది. అయితే అనుమానాస్పద స్థితిలో కదలికలు అప్రమత్తమైన భద్రతా దళాలు వెంటనే ఉగ్రవాదులను పట్టుకునే ప్రయత్నం చేసినప్పుడు కూడా వారి కాల్పులు ఒక్కసారిగా పోలీసులపై ఆర్మీ పైన విచక్షణరహితంగా జరపడంతో నేరుగా ఒక్కసారి కూడా భద్రతా దళాలు కూడా ఓపెన్ ఫైరింగ్ చేశారు. ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. మరికొంత సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది. కేంద్ర నిఘా వర్గాల సూచనల మేరకు వారు ఇచ్చిన సమాచారం మేరకే ఈ రోజు కుప్వారాలో ఎన్కౌంటర్ అయితే జరిగింది. థ్యాంక్ యూ సతీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.